హాయ్ వెల్కమ్ టు అర్నాస్ వెజ్ కిచెన్. తక్కువ ఇంగ్రీడియంట్స్, తక్కువ ఖర్చు, తక్కువ సమయము, తక్కువ శ్రమతో ఎక్కువ రుచి గల స్వీట్ రెసిపీని చూపిస్తున్నాను. వీడియోను స్కిప్ చేయకుండా చూసేయండి. ఇందుకోసము ముందుగా ఒక బౌల్లో 1 కప్పు మైదా పిండిని తీసుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి మొత్తము పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. పిండి ముద్దగా కావాలి. ఇలా రాలేదు అంటే మరొక స్పూను నెయ్యిని వేసుకోండి. కొద్దిగా వాటర్ని వేస్తూ పిండిని ముద్దగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత నుంచి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. 15 నిమిషాల తర్వాత పిండిని మరొకసారి బాగా కలుపుకొని చిన్న పోర్షన్స్ గా డివైడ్ చేసుకోవాలి. స్వీట్ పీసెస్ సైజు మరి పెద్దగా కాకుండా మీడియంగా చేసుకుంటున్నాను. మీకు పెద్దగా కావాలి అంటే పిండి ముద్దల సైజును పెద్దగా కట్ చేసుకోండి. కట్ చేసుకున్న పీసులు ఆరిపోకుండా దీనిపైన ఒక క్లాత్ ని కానీ లేదా ప్లేట్ ని కానీ ఉంచి ఒక పీస్ ని మాత్రమే తీసుకొని రౌండ్ షేప్ లోకి ఒత్తుకున్న తర్వాత పొడి పిండిని చల్లుకొని వీలైనంత పలుచగా పూరీలాగా ఒత్తుకోవాలి. నైఫ్ తో పూరీ ఎడ్జెస్ ని వదిలి మిడిల్ పార్ట్ లో స్ట్రైట్ లైన్స్ గా కట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. రెండు వైపులా పూరీ ఎడ్జెస్ ని దగ్గరికి తీసుకొని వచ్చి ప్రెస్ చేసుకోవాలి. ఒకసారి మెల్లి తిప్పి రౌండ్ గా చుట్టుకొని రెండు ఎడ్జెస్ ని బ్యాక్ సైడ్ లాక్ చేసుకోవాలి. ఎలా చేసుకోవాలో మరొకటి చూపిస్తున్నాను చూడండి. బ్యాక్ సైడ్ 2 ఎడ్జెస్ ని బాగా ప్రెస్ చేసుకోవాలి, లేదంటే ఆయిల్లో వేయగానే విడిపోయి పొడవుగా వచ్చేస్తుంది. అన్ని పీసెస్ ని ఇదే విధంగా చేసి పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద కడాయిని పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసి ఆయిల్ మీడియం హీట్ అయిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న పీసెస్ ని వేసుకొని ఆయిల్ ని లోకు అడ్జస్ట్ చేసుకోవాలి. వేయగానే కలపకూడదు, వాటంతటా అవే పైకి వస్తాయి. అప్పుడు టర్న్ చేసుకోవాలి. మీడియం టు లో ఫ్లేమ్ మీదే కాల్చుకోవాలి. ఇవి కాలడానికి టైం తీసుకుంటుంది. ఆ లోపు షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకోవాలి. మరొక స్టవ్ పైన ఒక పాత్ర నుంచి ఏ కప్పుతో అయితే పిండిని తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు షుగర్ ని వేసుకొని 1/2 కప్పు వాటర్ ని వేసుకొని షుగర్ మెల్ట్ అయిన తర్వాత 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. చేత్తో టచ్ చేస్తే స్టిక్కీగా ఉండాలి. 1/2 స్పూను ఇలాచీ పౌడర్ ని వేసి కలిపి దించేసుకోవాలి. ఈ వీడియోను చివరి వరకు చూసిన తర్వాత నేను చేసిన ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ఆయిల్ నుంచి తీసి పాకంలోనికి వేసుకోవాలి. పాకము వేడిగా ఉండాలి. ఒకవైపు 1 నిమిషం పాటు ఉంచి టర్న్ చేసి రెండవ వైపు కూడా 1 నిమిషం పాటు ఉంచి ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఎక్కువసేపు పాకంలో ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఇదే విధంగా మిగిలిన పీసెస్ని కూడా లో ఫ్లేమ్ మీద కాల్చుకొని తీసి పాకంలో వేసుకోవాలి. పాకం చల్లబడినట్లయితే 2 నిమిషాల పాటు స్టవ్ మీద ఉంచి తీసేయండి. అంతే అండి, సూపర్ టేస్టీగా ఉండే స్వీట్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ స్వీట్ రెసిపీకి ఏం పేరు పెట్టాలో నాకు అర్థం కాలేదు. మీరే ఒక మంచి పేరుని సజెస్ట్ చేయండి. టైటిల్లో నేను చేంజ్ చేస్తాను. బంధువులు వచ్చినప్పుడు కానీ చిన్న పార్టీస్ కానీ సింపుల్ గా ఇలా స్వీట్ ని చేసేయండి. 100% కాంప్లిమెంట్స్ అయితే అందుకుంటారు. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, మరి ఇంకెందుకు ఆలస్యం. ఒకసారి మెజర్మెంట్స్ ని చెక్ చేసుకొని వీడియోను చూసి ట్రై చేయండి. తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ ని చూస్తున్న వాళ్ళు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేయండి. ఫర్దర్ గా నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చి అన్ని వీడియోలను మిస్ కాకుండా చూసి ఎంజాయ్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.